తెలంగాణలో కలకలం రేపిన రూపం మెయిన్. ప్రభుత్వాలు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నాయి? ప్రభుత్వాల యొక్క మొండి వైఖరి, ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం వల్లనే ఈరోజు తెలంగాణ నిరుద్యోగ యువత ఎన్నో బాధలు పడాల్సి వస్తుందండి. వస్తుంది. ఎందుకంటే మీరు పెట్టొద్దండి ఎగ్జామ్స్ పెట్టకండి. ఎందుకంటే జియో 29 తీసుకొచ్చినావు. ఎందుకు తీసుకొచ్చినావు జియో 29? జిఎస్‌టిఎ 55 జియో 55 నేనేం చేసిందని తీసుకొచ్చినా జియో 29 ఎవరి కోసం తీసుకొచ్చినా? ఎవరికి ఏ వర్గానికి అన్యాయం చేద్దామని తీసుకొచ్చినా? వద్దు. నోటిఫికేషన్ అది రూల్ ఆఫ్ రిజర్వేషన్‌కి అగెయిన్స్ట్‌గా ఉంది అని మేమెన్ని ఉద్యమాలు చేసినాం. ఒకటన్నా చెవున పెట్టిర్రా? పెడచెవున పెట్టినావు మేము చేసిన ఉద్యమాలన్నీ. గ్రూప్ 2, 3లో పోస్టులు పెంచలే. ఏది చేయలే మేము చేసినప్పుడు. స్టార్టింగ్ గ్రూప్ 1లో పెట్టేదాని కోసం మేము ఫైట్ చేసినామండి. చర్చగోత బట్టి విక్రమార్క గారు నేను చెప్పిన ఇష్యూని పెడచెవున పెట్టిండు ఆయన. మేమన్నీ ట్రాన్స్‌పరెన్సీగానే కండక్ట్ చేస్తున్నామని. వద్దు వద్దు అంటే మెయిన్స్ పెట్టినావు. మెయిన్స్ పెట్టి ఏం సాధించినావు? చిత్తశుద్ధితోని పెట్టినావా? 100% ట్రాన్స్‌పరెన్సీ. మేము చాలా పకడ్బందీగా నిర్వహించినాం ఎగ్జామ్స్‌ని. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము పెట్టినాము. ఎటువంటి లూప్ హోల్స్ లేకుండా పెట్టినాము అని చెప్పి ఆయనన్నాడు. అని అంతతో చెప్పినావు. పెద్ద పెద్ద సభలలో చెప్పినావు. గ్రూప్ 1 నిర్వహించినాం. సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించినాం అని చెప్పుకున్నావు. లాస్ట్‌కి ఏమైంది? దివాళియేషన్ అని చెప్పి గౌరవ హైకోర్టు తీర్పునిచ్చింది. ఇప్పుడు ఈ తీర్పుని ఎట్లా చూస్తారు? నీ సక్కగా ఉంటే గౌరవ హైకోర్టు ఎందుకు ఈ తీర్పునిస్తది? నిజంగానే గ్రూప్ 1లో గనుక తప్పులు లేకపోతే ఈ రోజు గవర్నమెంట్ ఎందుకు హైకోర్టు ఎందుకు ఇట్లా తీర్పులిస్తది? తప్పులున్నాయి కాబట్టే కదా తీర్పొచ్చింది. గవర్నమెంట్‌కి చివాట్లు పెట్టింది. ఇదే జియో 29 రద్దయ్యేంత వరకు గ్రూప్ 1 మీద మేము కేసులేస్తూనే ఉంటా. జియో 29 అనేది పొయ్యేదాకా గ్రూప్ 1 మీద కేసులనేటిది ఆగవు. గ్రూప్ 1 మెయిన్స్‌కి ఎంపికైనటువంటి విద్యార్థుల పరిస్థితి ఏంది? అదే స్టూడెంట్ యొక్క మెంటల్ స్టేటస్‌ని వాళ్ళు కన్సిడర్ చేస్తలేరు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆట ఆడుతున్నారండి. ఏమని అంటే ఒక రోజు ఎగ్జామ్ పెడతారు. ఒక రోజు క్యాన్సిల్ అయితది. ఇంకో రోజు మళ్ళా రీ ఎగ్జామ్ అంటారు. మళ్ళా రీనోటిఫికేషన్ అంటారు. అన్నీ ఇవే జరుగుతుంటే వాళ్ళ యొక్క మెంటల్ స్టేటస్ మీరు పరిగణనలోకి తీసుకోరా? ఏమన్నా మెషిన్సా? లేపోతే ఏమనన్నా? మాకు గూడా ఎంత ఓపిక ఉండాలో అంతే ఓపిక ఉంటది. ఎంతకాలమని బుక్కులు పట్టుకొని ఉండాలి? నువ్వు పట్టుకొని చదువు తెలుస్తది. బుక్ పట్టుకొని చదువు ఒకరోజు. నేను చదివే గ్రూప్స్ ఏదైతే సిలబస్ ఉందో, ఆ సిలబస్ కాపీ అన్నా చదువు కనీసం. ఆ సిలబస్ ఎట్లుంటది? ఈళ్ళెంత కష్టపడి చదివి ఎగ్జామ్స్ రాసిర్రు? ఎన్ని రోజులు త్యాగాలు చేసిర్రు? ఎన్ని ఎన్ని ఈవెంట్స్‌ని సాక్రిఫైస్ చేసి వాళ్ళు ఆ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యారు. మనసు పెట్టి, ప్రాణం పెట్టి ప్రిపేర్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏందంటే వాళ్ళ గ్రూప్ 1 ప్రిలిమ్స్ దగ్గర అన్యాయం జరిగింది. ఇప్పుడు మెయిన్స్ దగ్గర కూడా అన్యాయం జరిగింది. మనం ఏ సక్కగా పెట్టినట్టు? ఆమె టీజీపీఎస్సీ ఎందుకు మరి నిర్వహణ, పరీక్ష నిర్వహణ ఎందుకు విఫలమవుతుంది ఉంది? టీజీపీఎస్సీ ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. అయినా దానికి కొంచెమన్నా బుద్ధుందా? కాన్స్టిట్యూషనల్ బాడీ అయిన టీజీపీఎస్‌కి కొంచెమైనా బుద్ధుందా? ఇదేనా మీరు పెట్టింది ట్రాన్స్‌పరెన్సీ‌గా ఫెయిర్ అండ్ ట్రాన్స్‌పరెన్సీ‌గా కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ అంటే ఇదేనా? ఎన్ని సార్లండి రివాల్యూషన్ ఇంకెన్ని దాంచుతారు. ఇది వాల్యుయేషన్ కాదండి. ఇది రద్దు కావాల్సిందే. రద్దయ్యే నోటిఫికేషన్ ఇది. 503 ఉన్న పోస్టులని 60 పోస్టులు కలిపి 1,00,000 మందిని కాంపిటీషన్‌కి తీసుకొచ్చినావు నువ్వు. నువ్వు చదువుకుంటే ఆ కాంపిటీషన్ విలువ అర్థమయ్యేది. సిలబస్ ఎంత టఫ్ ఉంటదని అర్థమయ్యేది. ఎ ఎ ఎన్ని ఎన్ని రోజులు కష్టపడి చదివితే మనకి సిలబస్ అర్థమైతది. ఎగ్జామ్స్ ఎట్లా రాస్తామనేది అర్థమయ్యేది. చదవలేదు కాబట్టి చదువుకున్నోళ్ళని మమ్మల్ని ఇబ్బంది పెడుతుర్రు. అలా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నేను కూడా విద్యార్థి దశ నుండే వచ్చిన విద్యార్థి సమస్యలు నాకు తెలుస్తాయని చెప్పేసి తెలిసినోడు ఇట్లా వ్యవహరిస్తాడా? తెలిసినోళ్ళు ఇట్లా వ్యవహరిస్తారా? నిరుద్యోగ సమస్యలు తెలిసిన వ్యక్తి ఇట్లెందుకు నిరుద్యోగులను ఈరోజు రోడ్డు పాలు చేసిండు? ఎందుకు చేసిండు రోడ్డు పాలు? ఏం చేసిండ్రు నిరుద్యోగులు? నిరుద్యోగులు ఎవరైతే మీకోసం బస్ యాత్రలు చేసి, ఎవరైతే మీ పార్టీని భుజస్కంధాల మీదేసుకొని అధికారంలోకి తీసుకొచ్చిర్రో, వాళ్ వాళ్ళ నిరుద్యోగులందరూ గొంతు కోసిర్రు కదా ఈరోజు మీరు. అలా నిరుద్యోగులమంతా రోడ్ల మీదకొచ్చి ధర్నాలు చేసేటోళ్ళంతా పేరు పేరుతో దిక్కు మాట్లాడుతా ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? ఆయన రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఒక పెయిడ్ ఆర్టిస్ట్ అండి. ఆయన ఎట్లా ఆడమంటే అట్లా ఆడుతున్నాడు. ఈయన ఏం చేస్తున్నాడనేది ఈయన సెన్సెస్‌ని కోల్పోతున్నాడు. ఈయన మెంటల్ స్టేటస్ చక్కగా లేదు. వెంటనే పిచ్చి హాస్పిటల్‌లో చూపెట్టాలి. ఎందుకంటే పెయిడ్ ఆర్టిస్ట్ ఎవరున్నారు ఈడ? ఎవరున్నారు ఇక్కడ పెయిడ్ ఆర్టిస్ట్‌లు? ఎవరో వచ్చి చెప్తే చేయాల్సిన అవసరం మాకెందుకుంది అసలు? మేమెందుకు చేస్తాం అయినా? మాకు తెల్వదా? నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్ ఎట్లిచ్చినావు అనేది ఒకసారి ఆత్మపరిశీలన చేసుకో. పెయిడ్ ఆర్టిస్ట్‌లు ఎవరో, నిజం ఎవరు మాట్లాడుతుర్రో, ప్రగల్భాలు ఎవరు పలుకుతుర్రో అర్థమైతది. నువ్వు ఉట్టిగానే నోరు పారేసుకొని మమ్మల్ని ఇట్లా అంటుంటే, నీ మీద ఇంకా అది ఇట్లా నువ్వు చెప్పే అబద్ధాలు, నువ్వు మాట్లాడే మాటలన్నీ ఇంత కుప్ప తయారైంది. ఆ కుప్పని నెత్తి మీద పెట్టి మీ ఇంటికి పంపించే రోజులు దగ్గరనే ఉంది. అలా వారి నిరుద్యోగుల పరిస్థితి ఎందుకు నన్ను గత ప్రభుత్వంలో ఇదే పరిస్థితి, ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇదే పరిస్థితి. నిరుద్యోగులు ఏం చేసిరని చెప్పేసి వాళ్ళకి. తెలంగాణ తెచ్చుకుంటే నిరుద్యోగులు అందరికీ తెలిసిన విషయమే. ఎంతో మంది నిరుద్యోగ యువత, విద్యార్థులందరూ వాళ్ళ ఆత్మ బలిదానాల మీద ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రం. వాళ్ళ రక్తం చుక్కల నుంచి వచ్చిద్దండి తెలంగాణ.
అట్లాంటి తెచ్చుకున్న తెలంగాణలో ఈరోజు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందండి? ఏం చేస్తుంది? నిరుద్యోగుల వల్ల ఏర్పడ్డదని చెప్పిన ప్రభుత్వం. వాళ్ళు అట్లా ఆ నిరుద్యోగుల వల్ల ఏర్పడ్డ ఈ ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఏం న్యాయం చేస్తుంది ఈ ప్రభుత్వం అని నేను అడుగుతున్నా. ఏం న్యాయం చేస్తుంది? అంటే మా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అధికారికంగా మాట్లాడుతా ఉన్నారు. 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి ఇంకే బయట రిలీజ్ చేయండి. మీరు 60,000 ఇచ్చిర్రా? 6 ఇచ్చిర్రా? 11,000 ఇచ్చిర్రా? 2,00,000 ఇచ్చిర్రా? 1,00,000 ఉద్యోగాలు ఇచ్చిర్రా అనేది తెలుస్తది. మీకు చిత్తశుద్ధి ఉంటే వైట్ పేపర్‌ని రిలీజ్ చేయండి. జాబ్ క్యాలెండర్ పరిస్థితి ఏంటి? జాబ్ క్యాలెండర్ ఆధారంగా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తా ఉన్నా. చట్టసభలో బట్టి విక్రమార్క గారు జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది. నేతి బీరకాయ అంటాం. నేతి బీరకాయలో నేతి ఉంటదా? ఉండదు. జాబ్ క్యాలెండర్‌లో కూడా జాబ్స్ లేవు. గంతే. జాబ్స్ లేవు. చట్టసభలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌కే దిక్కులేదు గానీ పెద్ద పెద్ద సభలలో చెప్తున్నారు 60,000 ఇచ్చాం, 70,000 ఇచ్చాం, 1,00,000 ఉద్యోగాలు ఇచ్చామని. ఎక్కడిచ్చి ఎవరికిచ్చిర్రు? ఎవరికి ఇచ్చిర్రయ్యా మీరు ఉద్యోగాలు? ఎవరికి ఇచ్చిర్రు? ఎవరికైతే ఇచ్చిర్రో వాళ్ళని బయటికి పిలువు తెలుస్తది. అంటే మేము ప్రభుత్వంలోకి వచ్చినంత 2 సంవత్సరాల్లోనే 2,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మాట్లాడు. అదే చెల్లె నోటికి గీతలు ఎక్కువ, రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ. గంతేగాని ఏం లేదు. ఏడిచ్చిండు ఉద్యోగాలు? ఎవరికిచ్చిండు ఉద్యోగాలు? ఉద్యోగాలు ఇస్తే ఈ రోడ్ల పాలు ఎందుకైతాం మేము? ఎందుకైతాం? ఎక్కడిచ్చిన 2,00,000 ఉద్యోగాలు అనేది శ్వేతపత్రం రిలీజ్ చేయి. నువ్వు ఏమేమి ఇచ్చినావో రిలీజ్ చేయి. క్లారిటీ మీకొస్తది, మాకొస్తది. చూసే ప్రజలందరికి కూడా క్లారిటీ వస్తది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాదు. పెద్ద పెద్ద సభలు పెట్టి అక్కడ అబద్ధాలు చెప్పినంత మాత్రాన నిజాలు కావు కదా! త్వరలోనే స్థానిక ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మరి నిరుద్యోగుల కడచర నీలమై ఎలక్షన్ నోటిఫికేషన్ కన్నా ముందే జాబ్ నోటిఫికేషన్ ఇవ్వకుండా మాత్రం ఎన్నికలకు పోతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి నిరుద్యోగ యువత యావత్ తెలంగాణ మొత్తం ఖచ్చితంగా బరాబర్ బుద్ధి ఎక్కుతుంది.